మమ్మునూరు ఎయిర్పోర్ట్ విస్తీర్ణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం 205 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేసిన శుభ సందర్భంగా సోమవారం రోజున మమ్మునార్ ఎయిర్పోర్ట్ ప్రాంగణం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి పాలాభిషేకం చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎయిర్పోర్టర్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ను వేగంగా సిద్ధం చేయాలని ఎయిర్పోర్టర్ అథారిటీకి R&B శాఖ లేఖ కూడా రాసిందని వెల్లడించారు. కాకుండా మనకి జిఎంఆర్ తోటి కూడా ఎన్ఓసి ఇప్పించి ఈరోజు శ్రీకాళ వాంఛన నిర్వహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి ఇక్కడ మన యువ నాయకుడు శివ ఈ పాలాభిషేకం చేయడం అనేది చాలా సంతోషం. మాకు అందరికీ కూడా భాగస్వామ్యం అనిపించినందుకు తమ్ముడు కూడా సంతోషాన్ని వ్యక్తపడుతూ మనకు అతిథులుగా చైర్మన్ కూడా వచ్చారు. మానాల పటేల్ రమేష్ రెడ్డి గారు వచ్చారు. ప్రభుత్వ పరంగా అదేవిధంగా వరంగల్ సులభమైంది. రానున్న రోజులలో ఒక 2.5-3 ఏళ్లలో మనం ఖచ్చితంగా పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ తర్వాత కార్గోస్కి కానీ సంబంధించిన ఫ్లైట్స్ ఎగిరేయబోతున్నాము. మనం ఎన్నో సంవత్సరాల కళ ఇది నిజమవుతుంది. దానికి ఫస్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, మన లోకల్ మంత్రి గారికి, తర్వాత మన శాసనసభ్యులందరికీ. కాబట్టి వారిని నిజంగా కూడా అభినందిస్తూ, మరి శివ గారిని కూడా ఇంతవరకు కార్యక్రమిస్తున్నందుకు అభినందిస్తూ, మరి జిల్లా అధ్యక్షురాలు స్వర్ణక్క గారు వారు మాతో పాటు ఎక్కడికి పోతా ఏమే అక్కడికి పోతా ఇక్కడికి పోతా తెలుగుకి వస్తున్నారు. అధ్యక్షులు కూడా మంచి అధ్యక్షులు.